హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా సంబరాలు ఏటిగట్టు మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసిండ్రు. సో నిన్నైతే మాత్రం సాయి దుర్గా తేజ్ గారి బర్త్డే ఉంది. సో దాని కారణంగా అయితే ఈరోజు అయితే గ్లిమ్స్ రిలీజ్ చేసిండ్రు మూవీ నుంచి అయితే. నాకైతే మాత్రం గ్లిమ్స్ ఎలా అనిపించాయి, ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగించిందా, మూవీ బడ్జెట్కి న్యాయం చేసిందా, అసలు ఏ రేంజ్లో అనిపించింది, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మన న్యూ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్లో అయితే మొత్తం లాగ్ వీడియోలు అయితే చేస్తుంటా. అంటే విలేజ్ లాగ్స్, ఇంకా ఫుడ్ లాగ్స్, ఇంకా కాలేజ్ లాగ్స్ ఇలాంటివి అయితే పెడతా ఉంటా. ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు కానీ ఛానల్లో ఉన్న కంటెంట్ కానీ నచ్చితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కనీసం ఒక 50 సబ్స్క్రైబర్లు కానీ చేయండి. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా సంబరాలు ఏటిగట్టు గ్లిమ్స్ విషయానికి వస్తే, అంతకుముందు ఒక టీజర్ అయితే రిలీజ్ చేసిండు ఈ మూవీ నుంచి. నాకైతే ఆ టీజర్ అయితే సూపర్గా నచ్చింది. తర్వాత అయితే ఈ గ్లిమ్స్ రిలీజ్ అవుతుందని కూడా నాకైతే తెలియదు. మామూలుగా అయితే ఏదో యూట్యూబ్ ఓపెన్ అలాగే చేసి ఆ తర్వాత అయితే ఈ గ్లిమ్స్ అయితే కానొచ్చింది. ఇంకా అప్పుడైతే ఇంకా ఈ గ్లిమ్స్ అయితే చూసా. సో అదైతే మాత్రం నాకైతే గ్లిమ్స్ అయితే ర్యాంప్ అనిపించింది. అంటే ఒక సూపర్గా అనిపించింది గ్లిమ్స్ చూసినప్పుడు అయితే మాత్రం. సరే, ఏదో ఒక కొత్త కాన్సెప్ట్తో అయితే ఈ మూవీ అయితే వస్తుందని అయితే అర్థమవుతుంది. సో మూవీ మొత్తం అయితే ర్యాంప్ ఉండతుందని అయితే అర్థమైంది. నాకైతే మాత్రం గ్లిమ్స్ ర్యాంప్ అనిపించాయి. ఫస్ట్ ఒక చిన్న బడ్జెట్ హీరో, అంటే ఒక చిన్న అంటే టైప్ 2 హీరో కదా సాయి తేజ్ గారు. అలాంటి మూవీ అయితే అనిపించలేదు. ఒక పాన్ ఇండియా మూవీ, ఒక బిగ్ స్టార్ తీస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ప్రోడక్ట్ అయితే ఈ మూవీలో కనపడింది ఈ గ్లిమ్స్లో. నాకైతే మాత్రం ఒక ర్యాంప్ అనిపించింది నా గ్లిమ్స్ చూస్తున్నంత సోపు అయితే. మెయిన్గా అయితే సాయి దుర్గా తేజ్ గారి బాడీ మేకోవర్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఏమైనా సిక్స్ బ్యాక్, ఏమైనా బాడీ మేకోవరా, ర్యాంప్ అనిపించింది నాకైతే మాత్రం చూసినప్పుడైతే. అసలు ఆ బైసెప్స్ కానీ, ఆ బాడీ కానీ మొత్తం అయితే సూపర్గా అనిపించింది. ఇంకొకటి అయితే మాత్రం ఆ కలర్ గ్రేడింగ్, ఆ విజువల్స్, అంటే ఆ ప్లేస్ మేకింగ్ కానీ అవి అయితే మాత్రం సూపర్గా అనిపించాయి. అంతకుముందే ఒక మేకింగ్ వీడియో కూడా అయితే రిలీజ్ చేశారు. అప్పుడే అర్థమైంది ఈ మూవీ ఏదో గట్టిగానే ఉండబోతుందని. సో నాకు చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. ఈ మూవీకి అయితే 100 కోట్ల పైన బడ్జెట్ అవుతుందని అయితే చెప్పిండ్రు. సో అంత బడ్జెట్ ఎందుకు అనుకున్నా, కానీ గ్లిమ్స్ చూసిన తర్వాత అయితే ఆ బడ్జెట్కి న్యాయం చేసింది అనేది అనిపించింది నాకైతే మాత్రం. సో ఓవరాల్గా అయితే గ్లిమ్స్ సూపర్గా అనిపించింది. ఇంకా అజినేష్ లోకనాథ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ర్యాంప్ అనిపించింది నాకైతే మాత్రం. అజినేష్ లోకనాథ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంటుంది. కాంతారా, మంగళవారం ఇలాంటి మూవీస్లో ర్యాంప్ అనిపించింది. ఇంకా అదే రేంజ్లో అయితే ఇంకా ఈ సంబరాలు ఏటిగట్టు మూవీలో కూడా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యాలన్ ఉంది, ర్యాంప్ అనిపించింది నాకైతే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. సో ఓవరాల్గా అయితే ఇంకా ఈ సంబరాలు ఏటిగట్టు గ్లిమ్స్ విషయానికి వస్తే నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది. సాయి తేజ్ గారికి అయితే మరో 100 కోట్ల మూవీ అనేది అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. అది ఈ మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాతే. ఇంకా ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.